ఓ దిక్కు దేశమంతా పెట్రోలు డీజిల్ సిలిండర్ రేట్ల మీద బీజేపీ సర్కార్ అంటేనే బీపీలు పెంచుకొని తిట్టుకుంటా నిత్య నిరసనలు కూడా చేస్తుంటే, ఇంకో దిక్కు ఆలకు తీసిపోకుండా కమలం పార్టీ కార్యకర్తలు కూడా ఈడున్న కాంగ్రెస్ పార్టీని కసితీర కామెంట్లు చేసుకుంటా నిరసన చూయిస్తున్నారు. అదే ఫ్లోలో ఆకుల శ్రీవాణి మేడం కూడా ఇవాళ ఇగో డైరెక్ట్ సెక్రటేరియట్ ముంగట్నే కానొచ్చింది ఇట్లా. ఇచ్చిన హామీల్ని ఆగం చేసిర్రు అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ మీద కయ్యానికి దిగుతుంటా బీజేపీ లీడర్ ఆకుల శ్రీవాణి మేడం చూడుర్రి మంచిగా ఓ కారు బోర్డు కెమెరా మైకు అన్ని సెట్ చేసుకొని ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చి సెక్రటరీ కాడ దిగింది. ఇట్లా ఇక సచివాలయం ముంగట నిలబడి బోర్డు పట్టుకొని కాంగ్రెస్ సర్కార్ రైతులకు అన్యాయం చేస్తున్నారు, రైతు పండించిన ధాన్యం కొంటలేరు, రైతుకు భరోసా లేదు, 6 గ్యారంటీలు అమలైతే లేవు, తెలంగాణ ప్రజలకు రక్షణ లేదు అని బోర్డు రాసి పట్టుకున్నది. ఇట్లా ఇంత సెంట్రల్ పవర్లున్నా కానీ స్టేట్ల ప్రతిపక్ష పార్టీ కాబట్టి బీజేపీ తరపున బిగ్గరికి ఇవన్నీ అడుగుదాం అనుకున్న మంచిదా. మరి మీ పూ పార్టీ ఇచ్చిన హామీలు ఎలక్షన్ల టైంలో ఇచ్చిన మాటల ముచ్చటేంది? ఇదే తరికల మీ పార్టీ బీజేపీ ఇచ్చిన హామీలు ఇస్తాన్న పథకాలు పైసలు నిధుల గురించి కూడా మొన్న మోడీ సార్ పట్నం వచ్చినప్పుడు లేకుంటే నినియాలు ఇట్లనే బీజేపీ స్టేట్ ఆఫీస్ ముంగట్న కూడా నిలబడి నిరసన చేసినట్టే మంచిగుండు కదా అక్క అనుకుంటా మోడీ ఏమేమి ఇస్తానో అన్ని వరుస పెట్టి రాసుకొస్తారు కామెంట్లల్లా. జన్ధన్ ఖాతాల దన్ పైసలు పడేస్తా అన్నాడు మీ మోడీ, దాని గురించి కూడా ఇట్లనే అడిగినుంటివి. ప్రతి ఒక్కరి ఖాతాల 15 లక్షల ముచ్చట పత్తా లేదా, దాని గురించి నిలదీయనుంటివి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి బండ్లు కార్లు బయటకు తీయాలంటేనే భయం అయ్యి ట్రాక్టర్లతోటి పొలం దున్నుదామన్నా కూడా రైతన్న రందివాడే కాలం వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడినుంటివి. 2 కోట్ల కొలువులు ఇస్తా అన్నారు ఏమాయా అని గదరాయించనుంటివి. ఉప్పల్ ఫ్లైఓవర్ పురా గట్టగానే పాయే ఎన్నడైపోగొడతారని బెదిరియనుంటివి. నీటి పేపర్ లీక్ చేయంగా పిల్లలు చచ్చిపోతున్నారు, ఈ లీకులు ఎన్నడాగుతాయని ధర్నా చేయనుంటివి. 100 స్మార్ట్ సిటీలన్న హామీని బొందల పెట్టిరు, ఎప్పుడు చేస్తారని నిలవడనుంటివి అని అనుకుంటా బీజేపీ పవర్లకు వచ్చిన నాటి సంధి 12 ఏళ్లలో ఏమేమి హామీలు ఇచ్చారో అన్ని వరుస పెట్టి అడుగుతుంటా కౌంటర్లు వేసిరు మేడంకు. మనము ఒకళ్ళని అడిగినప్పుడు మరి మన పరిస్థితి ఏంది, మన పార్టీ మీద పబ్లిక్ ఏ తీరు కోపంతో ఉన్నారు అవన్నీ కూడా ఆలోచన చేసి ఇటువంటి రీల్స్ దిగితే మంచిగుంటుంది. లేకుంటే ఇక ఇట్లా బూమరాంగ్ అయ్యి రాంగ్ వేల పోట్రే అవుతుంది అనుకుంటా అరుసుకోబట్టిరు. ఈ వీడియో చూసిన నెడజనాలిగా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కు మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ దొరుకుతలేదు, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారే అపాయింట్మెంట్ ఇప్పించాలి అన్నాడనే వార్తలు వచ్చినాయి. ఓ రాష్ట్రానికి సీఎంకు ఇంకో రాష్ట్రం సీఎంను కలిసే ఛాన్స్ దొరుకుతలేదంటే ఓ సామాన్యునికి సీఎంను కలిసే ఛాన్స్ దొరుకుతుందా? పెద్ద పెద్ద లీడర్లకే సాధ్యం కాకుంటే చిన్నోళ్ళకి ఎట్లా కుదురుతుంది? కానీ సోషల్ మీడియా కాలంలో సాధ్యం కానిది అంటూ ఉండదన్నట్టే అవుతున్నది. కళలో కూడా అనుకోకపోవచ్చు చంద్రాల సార్ను కలుస్తా అని తాతలే. సీఎం చంద్రబాబు సార్ అంటే చెప్పలేనంత ఇష్టం ఉన్న ఈ తాతను గిట్ల ఏసీ బస్సులకు పిలుచుకొని కూసుండబెట్టి మాట్లాడంటే చిన్న ముచ్చట. అంతకుముందు సోషల్ మీడియాలో ఈ తాత వీడియో చక్కర్లు కొట్టింది. మరి పబ్లిక్ డిమాండ్ మేరకు చంద్రాల సారు తాతకు కలిసే ఛాన్స్ ఇచ్చిండో లేకుంటే ప్లానింగ్ ప్రకారం ఈ పబ్లిసిటీని పెంచుకునే తానికో తెలియదు గాని 96 ఏళ్ల ఈ పెద్ద ఆయనను చంద్రాల సార్ కలిసి కావులిచ్చుకున్నాడు. మంచి చెడు మాట్లాడే తానికి ఎదురుగా కూసుండబెట్టుకున్నాడు. చూడుండ్రి వాళ్ళిద్దరు నడుమ ఎసొంటి మాటలు నడిచినాయో. మా ఊరికి డ్రైనేజీ లేదండి, కానీ అంకటే తర్వాత మా రోడ్డు పాడైపోయిందండి. మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి పారేసేది రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబా చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకలే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా. చూసిండ్రా, పెద్ద మనిషి తన కోసం కాకుండా ముందుగాల ఊరు మంచిగా ఉండాలని ఎట్లా దనలాడిండో. అంటే చూడుండ్రి, వెనకటి మనుషులు ఎసొంటి స్వార్థం లేకుంటున్నారు. తర్వాత నీకేం కావాలి, అదే కమ్మల గుడిసెలు ఉంటావా, ఇల్లు కట్టుకుంటావా అని బాబు సార్ అడిగి నీకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత నాది అనగానే పెద్ద మనిషి ముడిసిపోయిండు. అబ్బో నాకిల్లా మహాభాగ్యం అన్నట్టు ఉబ్బిపోయిండు. అటెన్కి ఆరోగ్యం మంచిగా ఉన్నదా? 96 ఏళ్ళు వచ్చినా ఇంత గట్టిగా ఎట్లుంటున్నావు? అప్పటి తిండి అలాగుండేది, ఇప్పటి అలవాట్లు అప్పుడు లేవు అన్నట్టు చెప్పిండు. బ్రిటిష్ వాళ్ళతో కూడా కొట్లాడినా అన్నట్టు కుస్తీ పాటలు పట్టినట్టు ఫోజులు పెట్టుకుంటా చెప్పిండు తాత. ఇట్లా తాతకు కావాల్సిన అన్ని ఇస్తానని చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పిండు బాబు సారు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ వీడియోలు తీపిచ్చుకొని మంచి పనులు చేస్తున్నట్టు పబ్లిసిటీ పెంచుకునే ఉపాయము బాబు సారుకు లేకుంటే మంచిదే గాని, కావాలనే ముందు అనుకున్న దాని ప్రకారమే ప్లాన్ చేసి ఇల్లు ఇచ్చినట్టు రోడ్లు వేసినట్టు మాట్లాడితే ఏపీ జనాన్ని మోసం చేసినట్టు అవుతుందని కొంతమంది అంటుర్రు. అందుకే సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు పెడుతుర్రు. ఇట్లా ఏ ఒక్కలనో బస్సులకు పిలుచుకొని వీడియోలు తీపిచ్చుకొని మాట్లాడి పబ్లిసిటీ పెంచుకునే కంటే ఆంధ్రాలున్న ఇసొంటి మొత్తం పేదోళ్లకు ఇండ్లు కట్టిస్తే ఇంకింత పబ్లిసిటీ వస్తది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తే గిట్లా తాతల పిలుచుకొని వాళ్ళతో వీడియోలు చేయాల్సిన పనే లేదు బాబు సారు అన్నట్టు ఇంకొంతమంది కామెంట్లు పెడుతుర్రు. ఎవరేమన్నా ఎట్లన్నా ఇప్పుడు ఈ తాత సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది పో.